కూర్చొని జనరల్గా డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్లో భాగంగా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయినాం. నాకు అందరి స్పీచెస్ విన్నాను, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బలమైన స్పీకర్స్ కమ్యూనిటీలో ఉన్నారు. నాగరాజ్ దగ్గర నుంచి, తిరుపతి దగ్గర నుంచి, వేణు దగ్గర నుంచి, విద్యార్థి నాయకత్వం, పృథ్వీ, మన వాళ్ళందరూ చాలా బలమైన స్పీకర్స్ ఉన్నారు. ఒక బలమైన అంశం కేంద్రంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినాం. యాక్చువల్గా మేము బహుశా ఒక 25 years క్రితం ఇలాంటి ఇనిషియేటివ్ ఒకటి తీసుకోవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ లోపల. నేను అప్పుడు సర్వీస్లో ఉన్నాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఆ మెకాస్టర్ ఆడిటోరియం లోపల బహుశా 100-150 స్టూడెంట్స్ తోటి, కొన్ని స్టూడెంట్స్ తోటి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాని ఇంప్లికేషన్స్ యూనివర్సిటీ క్యారెక్టర్ని మార్చేసింది. ఒకసారి గొల్లకుర్మ విద్యార్థులు కదలడం మొదలైన తర్వాత మిగిలిన బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కూడా కదలడం మొదలైంది. అప్పటిదాకా ఒక రకమైన భావజాలంతో, ఐడియాలజీతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సామాజిక అంశం కేంద్రంగా ఒక భిన్నమైన ఆర్టికులేషన్స్, ప్రజెంటేషన్స్ చూడడం అనేది మొదలైంది. యూనివర్సిటీ క్యారెక్టర్ మారిపోయింది. అంతకుముందు అప్పర్ కాస్ట్ డామినేట్ చేసే యూనివర్సిటీ క్యాంపస్ ఈరోజు దళితులు, ఆదివాసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసులు నాయకత్వ స్థాయిలో ఉండి యూనివర్సిటీని డిక్టేట్ చేసే స్థితికి వచ్చింది. అది ఒక గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇంకొక చిన్న ఇనిషియేటివ్ యూనివర్సిటీ లోపల మేము ఉన్నప్పుడు బహుశా 94-95 ప్రాంతంలో ప్రొఫెసర్ కంచవలయ్య గారు, నేను, ఇంకా కొంతమంది కలిసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పేరు అనగానే ఒక రెడ్డి పేరు కనపడేది. 4 పేర్లు చెప్తే 4 రెడ్లే కనపడేది. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వ్యక్తి పేరు రాకపోయేది వైస్ ఛాన్సలర్కి. అది మేము కూర్చొని అనుకున్నా, మనం ఇది సరైనది కాదు, దీన్ని మనం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ ఐలయ్య గారు, నేను అందరం కలిసి వారికి ఉన్న ఉద్యమాల సంబంధాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ టేకప్ చేసిన, ఒక దళిత వైస్ ఛాన్సలర్ కావాలి ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పి ఆ రోజు క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధాలు కావచ్చు, వాళ్ళకి ఇమేజ్ వల్లనే కావచ్చు, అప్పుడు ఆ రోజున ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. మొదటిసారి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అతన్ని వైస్ ఛాన్సలర్ను ఉస్మానియా యూనివర్సిటీకి అపాయింట్ చేయడం జరిగింది. రామకృష్ణ గారు 1995లో. ఎప్పుడైతే దళిత, ఆ రోజు దళిత వైస్ ఛాన్సలర్ అంటే SC/ST/BC మైనారిటీ, SC/ST/BC అనే సెన్స్ లోపల వాడేది. ఈరోజు దాని నేచర్ మారిపోయింది, దాని డెఫినేషన్ మారిపోయింది. కానీ దాంట్లో భాగంగా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీకి అపాయింట్ అవ్వడం అక్కడితో ఆగలేదు. ఆ నినాదం ప్రతి యూనివర్సిటీలో స్ప్రెడ్ అయింది. ఈరోజు అప్పటి నుంచి 95 నుంచి ఈరోజు వరకు వైస్ ఛాన్సలర్ అంటే అన్ని సామాజిక వర్గాలను గౌరవించాలన్న సోయి ప్రభుత్వాలకు రావడంతో చాలామంది SC/ST/BC వైస్ ఛాన్సలర్లు, మైనారిటీ వైస్ ఛాన్సలర్లు తెలంగాణ యూనివర్సిటీస్ లోపల రావడం మొదలైంది. ఆంధ్ర లోపల కూడా రావడం మొదలైంది. ఒకవైపు విద్యార్థులు సామాజికంగా బాగా మొబిలైజ్ అయ్యి అడ్వాన్స్ అజర్షన్ పెరిగిన తర్వాత సామాజిక న్యాయం కేంద్రంగా ఒక చర్చ ముందు పోయిన తర్వాత కింది నుంచి విద్యార్థులు, పైనుంచి అడ్మినిస్ట్రేషన్ కూడా షిఫ్ట్ అవడంతో యూనివర్సిటీస్ క్యారెక్టర్ మొత్తం ఒక సామాజిక న్యాయంతో కూడుకున్న క్యారెక్టర్ రావడంతో ఆనాటి టీడీపీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ యూనివర్సిటీస్ని ఎక్కడ డెమాలిష్ చేయాలని చెప్పి గ్లోబలైజేషన్లో భాగంగా రిక్రూట్మెంట్ స్టాప్ చేసి పారేసేసారు. యూనివర్సిటీస్ లోపల కింది కులాలు అసెప్ట్ చేసుకుంటున్నాయి, ముందుకు వస్తున్నాయి, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ నాయకత్వ స్థానానికి వస్తున్నారు, వాళ్ళను వెనకకు నెట్టాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్, మానిటైజింగ్ యూనివర్సిటీ అనే డైమెన్షన్ తీసుకోవడంతో ఈరోజు యూనివర్సిటీస్ లోపల టీచర్స్ లేని స్థితికి వెళ్ళిపోయింది. తగ్గిపోయిన స్థితి, లేకుండా పోయిన స్థితి వెళ్ళిపోయింది.
బహుశా అదే క్రమం లోపల మనకు తెలంగాణ ఉద్యమం బలంగా 96 నుంచి మళ్ళీ ఉద్యమం మొదలైనప్పుడు దాంట్లో భాగంగా మేము అందరం కలిసి పనిచేయడం జరిగింది. సరే, అది ఇంకొక అంశం. అది అయితే ఈరోజు చూసిన ప్రజెంటేషన్ చూస్తే నాకు అనిపించింది ఏదైతే స్పిరిచువాలిటీ కేంద్రంగా ఈ మీటింగు దీన్ని మనం పెట్టుకున్నాము, మనం బలంగా బహుశా ఈ ఉద్యమాన్ని కూడా తీసుకుపోయగలిగే కెపాసిటీ ఈ కమ్యూనిటీకి ఉంది, ఈ విద్యార్థి నాయకత్వానికి ఉందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. చాలా కాంటెంట్ ఉన్నది, చాలా డెప్త్ ఉన్నది, ఒక విజన్ ఉన్నది, ఒక ఆల్టర్నేటివ్ బలంగా అక్కడి నుంచి వచ్చే డామినెంట్ పారాడైమ్ ఏదైతే ఉన్నదో, డామినెంట్ ఐడియాలజికల్ క్యాంపెయిన్ అయితే ఉన్నదో దాన్ని ఢీకొని ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఇక్కడి నుంచి కనపడుతుందని నేను ఫీల్ అవుతున్నా. దాంట్లో భాగంగా ఒక ప్లూరలైజింగ్ స్పిరిచువాలిటీ అనే సెన్స్లో భాగంగా లింగమంతుల ఉద్యమాన్ని, అదే గొల్లగట్టు ఉద్యమాన్ని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో టేకప్ చేయడం అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్ లాగా ఫీల్ అవుతున్నా. స్పిరిచువాలిటీ మీద, ఆల్టర్నేట్ స్పిరిచువాలిటీ మీద పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో బుక్ రాసింది ప్రొఫెసర్ కంచయ్య గారు. అప్పటి రోజు లోపల యూనివర్సిటీలో లెఫ్ట్ క్యాంపెయిన్ ఎక్కువ ఉంటుండేది, దాంట్లో భాగంగా స్పిరిచువాలిటీని అండర్మైన్ చేస్తుండేది. కానీ వారు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ ఓ స్పిరిచువల్ డైమెన్షన్ తీసుకొని వైఎమ్ నాట్ హిందూ, అదే పోస్ట్ హిందూ ఇండియా రావడంతో మొత్తం రైటింగ్ క్యారెక్టర్ మారిపోయిన స్థితి మనకు ఉన్నది. సో అంత బలమైన ఒక ఫిలాసఫరు, ఒక థింకరు, ఒక ఇంటలెక్చువల్ మన మధ్య ఉన్నారు. మనకు టైం ఎక్కువ లేదు. ఈ లింగమంతుల జాతర నాకు చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు ఉన్నాయి కొన్ని. తర్వాత కొన్నాళ్ళు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒక యాగ్నోస్ట్గా, అంటే ఇండిఫరెంట్గా కొంత ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ రియలైజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ రీక్లెయిమింగ్ స్పిరిచువాలిటీ అనే సెన్స్ లోపల ఈ ఉద్యమంలోకి రావాలని అనిపించింది. దాంట్లో భాగంగా మనం ముందు పోవాలని నేను అనుకుంటున్నా. సో నాకు చాలా పవర్ఫుల్ ఇంటలెక్చువల్ రాము షెప్పర్డ్ గారు ఉన్నారు. నెక్స్ట్ తరానికి ఈ 25 years రాబోయే 25 yearsకి బలమైన నాయకత్వాన్ని వారు అందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ముగిస్తానని అనుకుంటున్నా. ప్రొఫెసర్ కంచయ్య గారు మనల్ని కొంత అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.